వస్తుండు వాళ్ళ ముఖాలు ఆనందం తెలుసు. చాలా మంది ఇందాక నుంచి కూడా చాలా ఓపికగా వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హాయ్. ఇంకొకసారి గట్టిగా సౌండ్ చేస్తే నాకు అసలు ఎంతమంది ఎంత ఎంతూసియాస్టిక్గా ఉన్నారో అర్థమవుతుంది. హాయ్. ఏమిటి ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఒక్కళ్ళు కూడా అసలు అరవలేదు ఇక్కడ. హాయ్. నేనైతే చెప్పక్కర్లేదు, అసలు మామూలుగా లేదు గ్యాంగ్ అంతా. హాయ్. ఎస్, ఇటు అటు పలకరించి ఇక్కడ పలకరించకపోతే ఎలా? హలో. ఓకే, సో మీకు ఈ పాటికే వైబ్ అర్థమైపోతున్నట్టుంది. విజయ్ సేతుపతి గారు ఈజ్ హియర్ ఇన్ ద మాల్. ఇక్కడే మనతోనే ఉన్నారు. జస్ట్ ఎనీ టైం ఇక్కడ ఎంట్రీ ఇవ్వచ్చు అన్నమాట. అండ్ మీ అందరికీ ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే మమతా మోహన్ దాస్ గారు కూడా ఇవాళ ఇక్కడికి రాబోతూ ఉన్నారు. మమతా మోహన్ దాస్ గారిని మనం ఎన్ని సినిమాల్లో, యమదొంగ లాంటి సినిమాల్లో చూస్తూనే వచ్చాము, చింతకాయల రవి సినిమాలో చూస్తూనే వచ్చాము. బట్ యాక్ట్రెస్ గానే కాకుండా ఒక సింగర్గా కూడా మమతా మోహన్ దాస్ గారు ఇక్కడ ఎంతమందికి ఇష్టం చెప్పండి? రాఖీ రాఖీ సాంగ్ ఎంతమంది ఎన్నిసార్లు వింటారు? మీ అందరికి ఇష్టం ఆ సాంగ్? ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్. ఇక్కడ తమిళియన్స్ ఎంతమంది ఉన్నారు? బై ఎనీ ఛాన్స్? எப்படி இருக்கீங்க? நல்லா இருக்கீங்களா? సో విజయ్ సేతుపతి గారు మహారాజాగా మన ముందుకి ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ని తీసుకొస్తూ ఉన్నారు. ఆయన నుంచి అడిగి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కాకపోతే ఆయన ఎంట్రీ ఇచ్చే ముందు మీ నుంచి కూడా ఏమైనా అడిగి తెలుసుకుందామని అనుకుంటున్నాను. సో మాట్లాడడానికి రెడీగా ఉన్న వాళ్ళు చెయ్యగితే మీ దగ్గరకు ఒక మైక్ ఎంట్రీ ఇస్తుంది అనమాట. మైక్ ఉందా? సూపర్. అగో అక్కడ వెనకాల ఎవరు? పక్కన వాళ్ళు చెయ్యడం కాదండి, మీకంటే ఒక చెయ్యి ఉంది కదా. అక్కడ రండి, ముందుకు రండి ప్లీజ్, కమ్ ఫార్వర్డ్. యా, గుడ్ స్టార్ట్, కమ్ ఆన్. అక్కడక్కడ వెనకాల మైక్ అడుగుదాము. అక్కడ మూడో భాగాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. విజయ్ సేతుపతి గారు ఇక్కడికి రావడానికి రెడీగా ఉన్నారు అని అర్థం. సో లెట్స్ హియర్ వి హావ్ ద మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గారు, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ ఫెనామినల్ యాక్టర్స్ ఇన్ ఇండియన్ సినిమా. మహారాజాగా జూన్ 14న నడవడం రాబోతున్నటువంటి విజయ్ సేతుపతి గారు, మమతా మోహన్ దాస్ గారు, అభిరామ్ గారు విజయ్ సేతుపతి గారు మనందరికీ తెలుసు ఎంత రేంజ్ ఉన్న యాక్టర్
భాగ్యరాజా గారు ఉన్నారు. సో చాలా చాలా మంది వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్స్ మనకి ఒక ఫినామినల్ యాక్టర్స్ కనిపిస్తున్నారు. జస్ట్ వాళ్ళందరి పర్ఫార్మెన్సెస్ ఇంత మంచి స్క్రిప్ట్ లో చూడడానికైనా సరే మనం థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి. ఓకేనా? సో ఇంకా నాకు తెలుసు నా మాట కంటే మీరు ఎవరి మాట కోసం వెయిట్ చేస్తున్నారు. అందుకే స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నారు. 12 years ఒక పుష్కరం తర్వాత వచ్చారనమాట. ఆఫ్టర్ 12 years what made you come here to promote Maharaja? Why is Maharaja so special for you? Yeah, of course it's my 50th film. Yes. And then we shown this film to people and everybody liked it. And I hope and we hope you people will enjoy this film. And I'm also reading that one guy now coming in with the interview. He believed he was interview. I think that Telugu will have more fun while watching this film and they will have enjoyed this film. That's what I believe. That's it. Generally, I come for a promotion, I feel very shy. So for this film, I strongly believe everybody will love this film. That's why I came back. Thanks so much. ప్రమోషన్స్కి రావడం చాలా రోజుల తర్వాత వచ్చారు. బట్ స్టిల్ దెర్ ఆర్ మెనీ అదర్ వేస్ టు కనెక్ట్ విత్ యువర్ ఫ్యాన్స్, రైట్? సో తెలుగు ఫ్యాన్స్ నుంచి మీకు లవ్ ఎలాగా మీరు రిసీవ్ చేసుకుంటున్నారు? వాట్ ఈస్ దట్ స్పెషల్ థింగ్, ద బాండ్ యూ హ్యావ్ విత్ తెలుగు ఆడియన్స్? See, when I did pizza, when I did cider, when I did Upena, wherever I go, maybe in customs, some people watch it, a lot of Telugu pizza over here. They receive me with so much of warmth and love. I have so much gratitude for them. And they don't see me like that. I speak some other language. You know, I'm from Tamil. No, they give me so much love. Even now, when we enter at Hyderabad airport, there are a lot of people coming for us. And they just bless me and say all the best. I feel so blessed. And it is most comfortable to come and see the audience here. Because first film I was nobody. Yeah, it was big hit there in Chennai. I was nobody, but the theatre was full and people were enjoying every moment of pizza. So after 12 years, I hope the same audience will come and enjoy this film and celebrate this film. And they always give me so much of love and affection. And thanks so much for that. Andriki thanks and chala thanks. Absolutely. Especially after watching the trailer, we can't wait to watch the movie and Japani. So interesting. ఒకసారి విజయ్ సేతుపతి గారు టు డిస్క్రైబ్ లక్ష్మి. మీ ట్రైలర్లో చెప్తున్నారు కదా, ఐ థింక్ మేము కూడా గెస్ట్ చేస్తాము. ట్రై టు గెస్ట్, రైట్? మీరు గెస్ట్ చేశారా? మీరు డిస్క్రైబ్ లక్ష్మి చేస్తారు అంటే గెస్ట్ చేశారా? అంటే ట్రైలర్లో అయితే చెప్తున్నారు డబ్బు కాదు, జ్యువెలరీ కాదు, వైఫ్ సిస్టర్ డాక్టర్ కూడా కాదు. నౌ డిస్క్రైబ్ ఫర్ us. యాక్టింగ్ చేయాలి. యాక్టింగ్ మైక్ ఇచ్చేసి విత్ మైక్. లక్ష్మి I hope గైస్ ఎనీ గెసెస్ తీసుకుందాం, వాళ్ళ నుంచి కూడా ఆన్సర్స్ ట్రై చేద్దాం. this Maharaja is very thrilling experience and I don't think so that you can guess this film till the last frame. The story is happening. This film will surprise you. When I listen this film from Mithila, this is the second film. Nivisha, are you okay, baby? I love you. Okay. I'm also okay. Super. Thank you so much. So మీ నుంచి ఇంకా సినిమా గురించి మేము మాటలు వింటాము. బట్ బిఫోర్ దట్ we wanted to talk with మమతా మోహన్ దాస్ గారు. అందరికీ నమస్కారం. బాగున్నారా? అభయ ఏంటభయ? ఓకే, చాలా బిగ్ ఫ్యాన్ విజయ్ సేతుపతి సార్, పెరియ ఫ్యాన్. థ్యాంక్ యూ. ఐమ్ సో హ్యాపీ టు బీ హియర్. ఐఎమ్ ష్యూర్ మీరందరూ ఇన్ని రోజుల తర్వాత స్పెషల్గా ఇక్కడికి వచ్చి ప్రమోట్ చేస్తున్నారు అని అంటేనే
ఇట్స్ వర్త్ వాచింగ్ అనమాట. సో తెలుగు ఆడియన్స్ ఎవరు మిస్ అవుతుందని ఇక్కడికి వచ్చి ప్రమోట్ చేస్తుంటారు. సో ఇలాగే ఫ్యామిలీస్తో జూన్ 14th వెళ్ళి ఇక్కడ అమర్నా సినిమాస్లో కూడా చూడొచ్చు. ఇక్కడే వచ్చి ఇలాగా మూవీ థియేటర్కి వెళ్ళి చూడండి. సో ఎస్ మిథిలన్ గారు, ఐ థింక్ డైరెక్టర్ గారు, why is the hero's name and the title of the film is Maharaja? Yes. Great translation. అందరికీ నమస్కారం. నాకు తెలుగు అంత బాగా కాదు మేడం. హలో బ్రదర్, భైరవ్ దీపం ఇంకా చాలా జస్ట్ బికాస్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రైట్. Now also I used to watch Rajmouhi sir movies, Sumar sir movies, all others movies. No. He will do that. He's a hero. Okay, I love the love of Telugu people towards cinema. The crazy, right? So, thank you. Love you all. నా క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందా? Oh, sir, forget your question. What was that? Yeah. Why is Maharaja hero's name and the title of the film Maharaja? Exactly. Hero name is Maharaja. So, Why? why? Yes. My hero with that. Yeah. ఇక్కడ I ఫ్యాన్స్ don't know what you people when you receive love, unconditional love, you don't know what to expect. You know, so relax. देखिए शिल्पा कमला Maharaja ji generally there is a king seat is there, sitting there is a Maharaja. But what is the job of Maharaja? To kill and eradicate the bad things in the life. Yeah, evil things. So this Maharaja, though he has he ran a small circle, but he's a king. To take care of his family, if something happened, he goes any level to save his family. So he is a real king of the family. Every man or every person in the family who is taking care of who is going to the extreme to save the family, everybody is Maharaja. He is one of the kind of things. very interesting, amazing, thank you. So yes, Abhirami garu, thank you for coming after long time. ఏమైపోయారు అసలు? Where have you been? అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నా తెలుగు కూడా అంత బాగలేదు. సో ఏమైనా తప్పు వస్తే క్షమించండి. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను తెలుగులోనే మాట్లాడడానికి. నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చి మహారాజా ఒక బ్రహ్మాండంగా ఒక మూవీ ప్రమోట్ చేయడానికి ఒక అవసరం వచ్చిందని నాకు చాలా సంతోషం. నేను ఒక మాట చెప్పాలి. నేను తెలుగు సినిమా వల్ల ఒక సౌత్ ఇండియన్ ఇండస్ట్రీకి, ఒక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంతో మంచి పేరు వచ్చింది. లాస్ట్ ఒక 5-6 years నుంచి తెలుగు సినిమా అంటే మన సినిమా అని ఎక్కడి నుంచి వచ్చినా సరే మన సినిమా అని నాకు ఒక ఫీలింగ్ వస్తుంది. నేను తెలుగు సినిమాకి చాలా పెద్ద ఫ్యాన్. చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు, రాణా గారు, ఎవ్రీబడి పెద్ద ఫ్యాన్. ఇప్పుడు రాణా గారితో నేను ఒక ఫిల్మ్ చేస్తున్నాను. అది కూడా నాకు ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే ఒక్క ఫిల్మ్ చేసినా సరే, 10 ఫిల్మ్స్ చేసినా సరే, తెలుగు వాళ్ళతో మనకి దొరకే ఒక లవ్ దట్ ఇస్ స్పెషల్. టాలెంట్ ఉంటే అదే చాలు. మీరు అలాగే యాక్సెప్ట్ చేసుకుంటారు. అది మీ గొప్పతనం. అది చాలా థ్యాంక్ యూ. అండ్ మహారాజా గురించి, నా క్యారెక్టర్ గురించి నేను అంత చెప్పడం నా వల్ల కాదు, బికాస్ అది కొంచెం సీక్రెట్. బట్ ఇది ఒక యూజువలీ బ్రహ్మాండంగా ఒక సినిమా వస్తే దాంట్లో స్టోరీ ఉండడం ఒక మాస్గా వస్తుంది. బట్ ఛానల్ ఉంది, లింక్ పంపిస్తాను చూడండి. స్కేల్ కూడా మంచి పెద్ద స్కేల్. సో అది రెండు. సో మీరందరూ థియేటర్కి వచ్చి మహారాజాని చూడండి.
ఒక్కరిని చూసి నన్ను మనమందరినీ ఎంకరేజ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, మేమైతే వెయిట్ చేస్తున్నాం చూడడానికి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నేను ఇబ్బంది పెట్టాను. సో ఒకసారి ఆడియన్స్ నుంచి కూడా కొంచెం ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది. బట్ బిఫోర్ దాట్ మీరు సినిమా గురించి ఏమైనా యాడ్ చేయాలని? ఓకే, అయితే గైస్, విజయ్ సేతుపతి గారు ఈజ్ రెడీ టు టాక్ విత్ యూ ఆల్. సో ఇప్పుడు మాత్రం మైక్ కోసం డిమాండ్ చూడండి. చెప్పండి, మీ పేరు చెప్పి క్వశ్చన్ జల్దీ త్వరగా. పవన్ చెప్పండి పవన్ గారు. ఓకే, విజయ్ సార్, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. Yes, sir. Ask me, sir. నెక్స్ట్ తెలుగు సినిమా ఎప్పుడు? స్ట్రైక్ తెలుగు సినిమా. సార్ నేను స్టోరీ సార్ ఏమి మంచి ఇంకోటి రాలేదు సార్. ఏమైనా వస్తుంది చేస్తాను. షూర్. అండ్ నెక్స్ట్ లవ్ స్టోరీ ఎప్పుడు చేస్తున్నారు? 96 లాగా. వి వాంట్ లవ్ స్టోరీ ఫ్రమ్ యూ. నేను కూడా వెయిట్ చేస్తున్నాను సార్. ఏమి రాలేదు సార్. ప్లీజ్ సార్. స్టోరీ చేయడానికి చాలా ట్రై చేశాను సార్. ఏమీ మంచిది రాలేదు ఈ సార్. మధ్య యాక్షన్స్ ఎక్కువైపోయింది సార్. వి వాంట్ ప్యూర్ లవ్ స్టోరీ ఫ్రమ్ యూ. ఎప్పుడు నన్ను యాక్ట్ చేసి మీరు చూశారు సార్? చెప్పండి సార్. మేము ప్రతిదీ చూస్తాం సార్. సంతానం సార్, మైక్ పక్కన పెట్టండి. దగ్గర పెట్టి బాబు మైక్ ఇంకా దగ్గర పెట్టి దగ్గర పెట్టండి. మీరు పవన్ కళ్యాణ్ మీరు ఇద్దరు కలిసి చేయాలి ఛాన్స్ వస్తే మీరు చేస్తారు. సార్ తప్పకుండా చేస్తాను సార్. ఓకే, అటువైపు వెళ్ళిపోతారా మైక్? అడుగుతారా? విజయ్ సార్, ఎస్ సార్. అనిల్ సార్ మా పేరు. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్ ఇన్ తెలుగు సినిమా? ఎన్టీఆర్ గారు. సార్ ఉప్పినట్టు ఎప్పుడు చేస్తున్నారు? రాయనా దాంట్లో ఉన్నట్టు మీకు స్టోరీ లేదు, దాంట్లో అయిపోయింది కదా. రాజమౌళి మైసూర్ సినిమాలో మీ క్యారెక్టర్లో చెప్తారు సార్. థ్యాంక్ యూ. ఇగో ఇక్కడ ఒకసారి తీసుకురండి. ఇక్కడ నుంచి అసలు చాలా ఎనర్జీ వస్తుంది. సిక్స్ ప్యాక్స్ కావాలా? ఆంధ్రే ఇప్పుడే సమోసా తిన్నాను. తర్వాత నెక్స్ట్ எப்படி இருக்கீங்க? హలో, நல்லா இருக்கு. சூப்பர் சார். வணக்கம். நல்ல படம் பண்ணுங்க சார். சார் நான் கேள்வி கேட்குறேன் சார். இல்லை கேளுங்க சார். சினிமா ஒரு குட் பிளாட்ஃபார்ம். மக்களுக்கு ஒரு நல்ல மூவி கொடுங்க. சரிங்க சார். ఈ படம் பாருங்க, உங்களுக்கு தெரியும் சார். கண்டிப்பா சார். தேங்க்யூ சார். லவ் யூ. హలో విజయ్ సార్. This is Narendra. I am fan of Chiranjeevi Pawan Kalyan. I straight away become fan of you and I posted in Facebook also. I am fan of Vijay Sethupathi. Thank you so much, sir. You gave the answer for us, right, sir? Yes, And I there's want to Lakshmi. selfie with you, sir. Sir, then I take with everybody, sir. Please understand, but I like your shades. You look handsome, sir. Thank you Nice. so much. I love you, sir. Sir, I love you, sir. ఓకే, నెక్స్ట్ Hi. And here we are, your fans and my friends are here. Hi. Sir, what is your favorite food in the Telugu states? ये एक चैनल है और लेडीज रिलेटेड वगैरह देर इज अंदर चैनल SI. Then Gokula chutney. I have Gokula mutton only. That is only available now. Telugu. So wherever I go, Telugu family here, I will be exposed to it. So they give me Gokula chutney and Gokula mutton. It was yummy. I like it. Thank you, sir. And your favorite heroine, sir? Sorry? Favorite heroine? Everybody. Thank you so much, Thank sir. you. ఇక్కడ మాత్రం రిస్క్ చేయట్లేదు. నో రిస్క్ ఇన్ సేయింగ్ ఎ నేమ్. Yes, sir. I have very good. They are all sensible. Good to work with them. Vijay, sir? Yes. Good evening. Yeah, my name is Veena, sir. Hi, Mama. Super dealer. Awesome. Mercy. Awesome. Thank you. So many movies I watched. And
Today only. Please do that. This is the conversation that is amazing. Okay. Yeah. Last 2 questions from here. Yeah. చెప్పండి. First of all, అడగండి. మమతా మ్యామ్. మమతా ఐ లవ్ యూ మ్యామ్. I love you too. Oh, sorry. I thought one by one you were coming. I love that ma'am also. Abhiran. So, because the action is there. But you will enjoy the film, especially for the screenplay, and you will have that thrilling moment till the end of the film. That is what. So we are very excited to watch this film on June 14th in theaters. So Amarna Cinemas lo